ఇప్పుడు ఇక మొదలు పెట్టింది ఒక్కడే కొట్టుడు కొడతాంది భూమి పుండాయేటట్టుగా చేతికట్టిన వరలని నేలపలైపోతున్నాయి. ఆ కన్న తల్లి కడుపులో ఉన్న ఆ కొడుకు పదానికి సత్యమే తల్లి యొక్క నిమ్మవని దేవికి సత్యకాలం సద్గుణవంతురాలు కడుపు లోపల కొడుకుకైనా నెలడు గడియలు ఎట్లా కడుతున్నాయి నిమ్మవని దేవికి. ఒక్కడి గడియాలా ఒకడి నవసంద్రులు వాసేది గడియ లోపల ఎరుగట్టి దాచి వల్ల ప్రేమతో అన్నమ్మ దాపిలాలో నా దాసి బిడ్డలన్నా నేను అక్కడనే అవుతాను ఇక గుడి దాకా ఎక్కడ ఆయనే ఉంటాం ఆయన గుడికానే గుడి చేసుకుందాం లేదు లేదు ఆయన గుడికానే అవుతాను వాళ్ళు ఒక గుడికాంచెలు భార్య భర్తలు ఫోను ఎన్ని రోజులు రాదు కానీ అవు పెద్ద మనిషి కానీ నాగబాలి కొట్టుకొని అత్తారా అన్నా లేదా మరి సరే 9 నెలలు గడిచాక అక్కడే ఉందావా మరి ఆయనే కారుడా రోజు 10 రోజులు పడుతుంది మరి ఎందుకంటే సత్యకాలం కాబట్టి అతను లేదు నేను పెట్టి దాసల్లో పిలుస్తున్నది ఓ పెద్దలారా ఆటికి అప్పలు మొత్తుకున్నట్టు ఓ అని ఒక్కటి అనాలి కానీ ఓ ఏదైనా ఇంత 7 ఉన్నారు ఎవరైనా పేరు పెట్టి పిలువ వచ్చి పని చేస్తారు దిక్కువలముండా ఏదో చాలా పెత్తాడున్నట్టున్నావు ఎత్తుకెత్తు మొద్దు ఖాళీగా నా పని ఏం పని చేస్తారు వాళ్ళు చెప్పిన పని చేస్తారా కవితలే రాలే ఎవరెవరు కవిత అది కరీంనగర్ పోయింది పొద్దుగాలే ఎందుకే అలా తాత పెద్ద మనిషి పడాలి పట్టుకుంటే తాత పెద్ద మనిషి అయితే మనవరాలు ఫలాలను కూర్చోతాం కేదక్క ఇప్పుడు ఫ్యాషన్ మొగోళ్ళు పెద్ద మనుషులు కాదు ఆడళ్ళు ఆడపిల్లలు మనవరాళ్ళు పెద్ద మనిషి అయితే అంటారు కానీ ఇంకా ముసలోళ్ళు పెద్ద మనిషి అవుతారు ఇట్లా ఉంటారు తాత పెద్ద మనిషి కాదు నన్ను పెద్ద మనిషి అయినవా కాలేదా అయినవా నువ్వు పెద్ద మనిషి అయినవా కాలేదా అయినవా ఆయన పెద్ద మనిషి అయిందా ఇది మనిషి కాదు మరి గట్టాలి కానీ పెద్ద మనిషి అయిందవా అది కాదు దాసి కవిత అంటే అటు వేయింది మమత లేదా మమత కూడా లేదు ఎటు వేయింది అయ్యో పొద్దుగాల 3 గంటల ఎటు వేయింది అలా అత్తని కిందేసి మామూలు మీదేసాడు శుద్ధర్ మొక్కం అంటారు అత్తని కిందేస్తారు మామూలు మీదెత్తారని చూస్తాను రికార్డే అసలండి కాదనండి మాటకు నీతి ఉండాలి మందు పట్టం ఉండాలి అన్నం నిండేసేమ నీళ్ళు వాటాలి మాటన్నారు మెచ్చాలి బురదలు రావుతేసాడు పెంటలు రావుతేసాడు కేతక్కన్నట్టు తాపుకో మాట రాచునా నేనేమన్నా ఇప్పుడు గుడికాంచాలి ఆయనే ఉంటారు ఎందుకు వచ్చినావు ఇంటికి అంటారు కదా అట్లా కాదవా అత్తని కిందేసి మామూలు మీదేసాడు నీకు ఇచ్చేది అనిపించిందా అవా మొన్న 15 రోజులు కరువు పని మీద ముసలు అర్థండి కరువు పని 100 రోజుల పని అవా అప్పుడు బాగా ఎండలు కొట్టేదా ఎండ దెబ్బ కొట్టింది ముసలు అనుకోండి చచ్చిపోయింది
ఆడ ముసలిదాని ప్రాణం పోవడే ఆల్చం ముసలి మాత్రం వచ్చిందా ముసలి చెక్కంటే చెక్కంటే వచ్చింది ముసల్లాన్ని తీసుకొచ్చి చచ్చిపోయిన ముసల్లాన్ని హాస్పిటల్ పెట్టి మీద ఆరేసి ఇక్కడ ముసలి కింద ముసలి మీద ఇక ముసలి కింద ముసలి చచ్చిపోయి వాళ్ళు ఎడతారు మేము బచ్చలు పెడతాను కానీ అది లేదా అని అదేమది అది అనుష ఏమో నాకు తెలియదు దాని నాకు వెళ్ళాయి ఎన్నడే నా కోడి పోయి దాన్ని పెట్టదు సారీ మరి లోకేమో దాని మొగ నెంబర్ తిరుగుతున్నావు అంటారు కోడి పోయి పెట్టదా ఇంటి తాగినకు లేదు మాట్లాడాలని నువ్వు అంటాను ఇక గసరి పెద్ద మనుషులు ఏమంటారు దాని మొగంతో తిరుగుతాను అందుకే వెళ్ళండి అని గాలు అంటారు లేదమ్మా నా కోడి పోయి పెట్టదు అందుకే దానికి నాకు మాటలు పిలువన్నా అమ్మా దాసి అనుష నోరు పాడువాడ చెడిపోయిన బోరింగ్ పక్క అంత ఉన్నది మొన్న నా పెంట తాగడ మళ్ళా కోడి వచ్చి మళ్ళా నేనే వాళ్ళకు అంత అటు అవుతుందని గొప్ప చేసుకుంటే రోజుకోకోడు అవుతుంది ఈ కోళ్ళు అయితే ఈ సమితి లేదు కానీ రా బయటికి వెళ్ళు ఎవరాలు నేను దొరసారి వెళ్తాను దొరసారి నువ్వా అంత మందమైతే తోలు మందవడానికి ఏం తెలుస్తుంది బాగా తిన్న కొద్ది దాసి ఏం చెప్తున్నావు ఏం చెప్తాను నేనా అయ్యో నా పని పడగ కొడుతుందా ఏం చెప్తాను నేను ఇసురావుతూ వాటి ఇల్లు ఇసురావుతూ వాటి ఇల్లు అంటారా ఇదే విచిత్రం పాట మీద విలువే దాచిదాన్ని ఒక పాట మీద విలువ ఒక పాట వేసి మెల్లగా విలువ పరంగా వస్తుంది చాలా ఉరికొస్తే సాధన అయింది మోటు ఉండదు అది ఎంత మోటు ఉండదు ఆడ ఎంత మోటు ఉండదు జిమ్మ కొరు శుకుర్ర గోగులు మనుషులు మాట అందరికి నచ్చుతుందా 10 మందిల మాట హైదరాబాద్ గిద్ది ఎప్పుడే మన హీరో కానీ గట్టి అన్న దాసి నా పేరే అది మా అత్తగారికి పేరా నా ఇంటి పేరా అయితే కానీ దాసి నేను నీళ్ళు పోసుకుని ఇచ్చేంతరం ఇది అంటే మేము గత గలీజులు లెక్క కనబడుతున్నావా నువ్వు ఏ గలీజు ఎట్లా నాకే తెలుస్తుంది అంటే మరి మేము పోసుకుంటామా నీళ్ళు మీరు ఏ నీళ్ళు పోసుకున్నారు చెప్పి అయ్యో ఇంత వాడగొట్టం కానీ పొద్దుకు 2-3 సార్లు పోసుకున్నారు 3 సార్లు అవ్వ ఏం నీళ్ళే వేడి నీళ్ళు సరి వేడి నీళ్ళు సని తుత్తురు మోకందారా నేను ప్రెగ్నెన్సీ అంటున్నా ఓహో షీప్ నెక్కర్ ఎత్తావా బెగ్గు షీప్ కాదు పడుతుంది ఈ ఆడలు కల్లాగా చూసినవా ఇక దాని జోలు ఎందుకు పాటుగా ఇప్పుడు ఏంది అసలు ఏంది చెప్తా అసలు ముచ్చట చెప్పాలి చెప్పు నేను 5 నెలల గర్భవతిని కాబట్టి అమ్మా ఇరుగింటి కూర మీనా మరి వింటి అట్లున్న మనిషిని 5 నెలల గర్భవతిని నేను వండిన వంటలు గడ్డి సొప్ప బెండు రోజు అనిపిస్తుంది
ఏడికన్నా వాడికి ఇంత కూరడికి రాపోండ్రి అంటాను. బావా ఈ రాత్రి ఎక్కడికి పోమంటాను. అయినా అది పోదు మొగోళ్ళని చూస్తే భయపడుతుంది దీనికి ఏ బాధ లేకుండా పోయేస్తారు ఒకసారి వీళ్ళు. ఇక ఈ అనిల్ ఈ ఊరి అనిల్ని తీసుకొని పోయి ఎవరితో ఏపించుకొస్తారు కూర. ఏంటిదవ్వా కూర 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 ఉప్పు పచ్చడా చేస్తారంటవా? వేస్తారు. మనం మర్చిపోయలేం కాదే అనుకోని ఏడుగురు దాజలు వెళ్ళిపోయి ఎక్కడికన్నా వెళ్ళిపోయి తిన్నా ఎట్లా బయలు పోతున్నారు ఎదురు దాజు వాళ్ళు ఎట్లా పోతున్నారు జమేదారి కోయిల వాళ్ళ జమేదారి కోయిల జమేదారి కోయిల వాళ్ళ జమేదారి కోయిల జమేదారి కోయిల వాళ్ళ జమేదారి కోయిల వడాలు ఇల్లడా జమేదారి కోయిల బెడాలు దండనా జమేదారి కోయిల వారి అల్లల్లా ఆడుకుంటా పాడుకుంటా సంబరపడకుండా సంతోషపడకుండా అడవులకు ఏరవచ్చిండ్రు ఎడుగురు దాచులు మరి అన్ని తీర్ల కూర దొరకాలంటే ఎవరింటి కాడు ఉంటాయి అన్ని తీర్ల కూర దొరకాలంటే సాగర ఇంటి కన్నా అయితేనే ఉంటాయి అవునాక ఏ ఇంటి వేరే కానీ మనిషి పిలిచి వస్తుంది అన్ని తీర్లు దొరకాలంటే వాళ్ళ ఇంటి కానీ మరి ఏ రానైతే వచ్చినాం పేరు పేరు అంతేనా పేరు పెట్టి పిల్లల బోర్డుకు వచ్చి పొందరు వేస్తావా మంది నా సౌతి దీని జోలికి ఓడే పాపం అయితే నా పేరు పోసక్క నాడే పెట్టిన పేరు నాకు సానవై సానవై లేక కోసి పెట్టుకుందాం అన్నట్టుగా సానియా పోసక్క తిరిపిల్ల అయితే నువ్వు అన్న కొరకు వచ్చినావా నా కొరకు వచ్చినావా నీ కొరకు వచ్చిన కానీ అంత మంచిగా యోగిస్తున్నా నా రాత పాడగాను పిల్లలన్నారా నీకేమైతే మొన్న రకం మంచిగా ఏం చేయాలి పిల్ల నా రాత పాడగాను బావైతాడు నా రాత నా రాత ఏమైంది మీ అందమైన కాంచెల్లి మనసులో ఎటువైందో అయ్యో మీ అన్న పోయింది సంగతి తెలియదా? నాకే వేరు అయ్యో పోయిందా పోయిందా ఎటు పోయినాకు నేను అయ్యో అన్న అన్న మంచోడు ఉండే అప్పుడు ఆసరైంది నేను ఎటు రోజు పోయినా తోబట్టు రాంగ పోంగ చెల్లె చెల్లెని వచ్చి చెల్లె పిల్ల ఎటు పోయినాకు తెలవు ఎటు మీ అన్న బొంబాయి బొంబాయి మరి పెయింట్ పోయినాను నేను నీ దినాలుగా నేను మాట్లాడతాను ఇప్పుడు అయితే అనేది పాస్తి నీ దొరికితే పని పడొచ్చిన ఏం పని అయ్యో పని ఉండదు అయ్యా ఏం పని
అయ్యో బంద్ చేసిన కాదు పిల్ల ఇప్పుడు ఏంటి పని చేసి కుటుంబం కుటుంబ జోలికి ఎవరు పోతారు ఇట్లాంటి మరి మరి ఇట్లా అయితే కాదు ఏమన్నా కూరని గింత ఏస్తావు అయ్యో పిల్ల ఏం కూర అన్న కూర పాడుగాను పచ్చిమిరకలు బెండకాయలు కలిపి పడుకుని ఈ కూర పాడుగాను పచ్చిమిరకలు బెండకాయలు ఎట్లా పాడైతే కంప కంప బంక బంక ఈ కంపపోయి ఆడదాడు ఎప్పుడైనా బాగున్నప్పుడు అల్లినవా ఎవరు బాగున్నప్పుడు ఓ ఆయన రోజు అదే పని ఎక్కడ ఇక నాకు ఇక నాకే వస్తే పోతే ఆ, అదే కూర అత్తగారు ఇంకేమన్నా కదా ఏమున్నది ఇంక గది ఒక్కటే కూర ఉన్నది లేదా పచ్చడి ఉంటాయి కదా. అయ్యో పచ్చడ మా ఉన్నది పిల్ల పచ్చడా ఓ, నా చట్నీ చట్నీ ఇదెన్ని రోజులైనా పుట్టిన సాని పచ్చడ వెనకటి ఏమనుకున్నాం ఏమనుకున్నారు మామిడికాయ తొక్కు చింతకాయ తొక్కు గరకాయ తొక్కు ఆ అబ్బ గిట్ల అనుకో పచ్చడి ఇప్పుడు పచ్చడి శక్తి కాడికి వచ్చింది ఇంకా హ? ఇలా నేను 5 రోజులకి ఇంట్లో పోవాలి ఇదేం చిత్రం ఏమైనా ఏమైనట్టు నేను తెలియదు చెప్తే చెప్తారా ఎక్కువ ఉండా అయ్యో వేణు ఆయన ఉండరా మీ కొడుకు వాడు ఆడుకుంటాడు పోయి పిలువరాదు ఎందుకు పిలిస్తే పిలుస్తానా అయితే మా పిలుస్తావా పిలువు ఓ శ్రీనువా రాకేశ్ అత్త వచ్చిందా అప్పలిస్తు రారా అప్పలిస్తు పెట్టుకోదు రారా ఈ మాట పాడుగాని ఏ మాట మాట్లాడుతున్నాడు ఏంటిదే ఇగో రాకేశు ఇక రా అత్త వచ్చింది అప్పుడు పెట్టుకోదురా అని అంటాను ఏం చెప్పాలి ఏంటిదే మరి ఏదైనా మాట రీతే ఉన్నది నేనేం మాట్లాడలేదు ఏమనుకుంటాను కాదా మరి ఇగో నిన్న మొన్న ఏం పండుగ ఇదా ఇది దసరా పండుగ దసరా పండుగ అప్పాలు చేసుకుంటాను చేసుకుంటా. ఇక నేను ఎప్పుడు చేయకుండా ఇది అమ్మ అప్పే అన్నాడు పొలగాడు ఆడ ఇవాళ కేడ్చిండు పోరాడు ఏడ్చి ఇప్పుడే బయటికి వేయింది మరి నాకు ఇది తత్తడా రాడు బిడ్డ అత్త వచ్చింది అప్పాలు ఇస్తే రారా పచ్చ పెట్టుకోదు రారా అంటాను అయితే అప్పాలని వెళితే ఇక పొద్దుగా మీ అత్తమ్మత్తలు బిడ్డారు అంగ పట్టుకొస్తుందని అంటారు అటు పోయిండు ఇక అయితే అప్పాలు పట్టుకొచ్చింది అనుకుని ఆశ పోయి దచ్చేసిపోతారని అట్లనా అత్తే అప్పాలు తీసుకొని నువ్వు పచ్చడి వేసిపోతారు ఒకటి జర నీ పచ్చడి నీ కూర ఇంకో కూర అన్న కూడా ఇంకేమన్నా నా అడ్డు ఉండదు ఏమి ఉండదు నా అడ్డు ఉండదు నా అవి ఉండదు అనుకుంటా అదే కన్నా నాకు పొట్టు పెట్టుకునేది అయ్యో నీకు కూర తెలియదా మీరు వీళ్ళందరూ తిన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఊపిదుల్లో కూర తింటా నా అడ్డు ఉండలు అవే దుండలు నీ దుండలు చాలా ఉండదు ఇదేంటి నాకు తెలియదా ఈ కోడిగుడ్లు కోడిగుడ్లను నాకు ఊపితుండలు ఎట్లుంటాయి చెల్లె తొక్కులో పోతావు అసరబ్బిలతో ఏ రబ్బి రబ్బీలైతే బతుకమ్మ వేసుకునేది అసరబ్బిల తొక్కే అదే తొక్కే నీ తొక్కు చాలా ఉండదు ఇక్కడ ఉన్న ఒక్క లేకుండా ఏది అసరబ్బీల తొక్కు అదే ఎట్లుంటుంది మీరు తగ్గించాల పచ్చడ ఈ వెనక నూరుకోలేదు ఎనపగింజల పచ్చడ నూరుకున్నా నూరుకోలేదా ఏమో అసరబ్బీలు దాన్ని అసరబ్బి అంటారు నాకు యాపిల్లలు ఇక ఏముంది చెల్లె ఏం లేదు ఇక మీ కూరలు మాకు అవసరం లేదు మా ఇంట్లోనే ఉన్నది 3 రోజుల కింద వేసింది ముద్దపప్పు చారు ఉన్నది అదో పుల్ల కూరగా ఉన్నది అదే పుల్ల పుట్ట పట్టుకొని పోతామని ఇక 7 మేడలకు ఇక వాళ్ళు వస్తా ఉంటారే రారా కన్న తల్లి ఎవరింటి వేడా ఏం కూర దొరకలేదు ఎవరింటి పోతున్నామో నా విధులు అనుకున్నారంట ఎవరింటి పోతేనేమో నా బిడ్డల దొక్కలు ఊరుకున్నారట అసరబ్బిలాగా ఏదో మళ్ళా గాలి గ్యాస్ ఎట్లా దొరకవచ్చు పల్లీల పచ్చడి ఎవరింటి పోతేనేమో బెండకాయలు పచ్చిపరకలు అంటుకున్నారట ఏ మా ఇంటి కాడ ఉన్నాయి 3 రోజుల కింద వేసిన ముద్ద ఒక చారు ఉన్నది ఒక చారు ఏంటండి 3 రోజుల కింద పొట్టిన అయ్యో అది పోరుకు కలియబాకు మిరపకాయల పేరు లేదు కానీ
ఒక కళ్యాణకుండా మిరపకాయలు దాసి అంటేనేమో అందరూ ఏదో ఏమన్నావు అలానే బరబర మన బరబర ఏడుగురు దాసాలు భవనాలు పెట్టి రాగానే కళ్ళ తల్లి కళ్ళతో చిన్నది ఎడికడి కాలం సత్యకాలం నీతికాలం గర్వకాలం కాబట్టి కళ్ళ తల్లి కడుపు లోపల నా యొక్క కొడుకు ఫలానికి ఎరుడు గడియలు ఎట్లా కడుతున్నాయి నీ మోదీ గారికి ఓరింగారే సిరళాయమ్మ గరడంగారే సిరళాయమ్మ అకురాలే కుమార్ గారే సిరళాయమ్మ అకురాలే కుమార్ సిరళాయమ్మ గరడయ్య సిరళాయమ్మ ఎరగబాలే కుమార్ నీ చెల్లు వాటిగా వంజినాడు ఫోన్ చేయండి నాది డబ్బు ఫోన్ అయితే ఫోన్ పోయడానికి ఏ ఫోన్ కైనా పోతుంది రీఛార్జ్ అయిపోయింది డాన్స్ లేదా ఎగరము ఎక్కడే కొమ్మ అరే ఎంతనా కూడా తిన్నావా దేవుడు రోడ్ వీధిలు పది మంది చూస్తారు మెల్లగా ఎదురు ఎక్కడ కొమ్మ అమ్మమ్మ నీ తారలేదు అమ్మ అమ్మమ్మ నీ తారలేదు ఓ అమ్మ నీ తారలేదు ఇంత పైన పట్టుకోయే పట్టుకున్నా కూర్చొని శాత కదా పట్టుకోయే కింద వరకు ఎక్కలేదు నేనే సాదగా కూర్చుంటే పెద్ద 4 మూలలకి పచ్చిపత్తున్నట్టున్నది నువ్వు బాధపడకు ఎందుకే నువ్వు అసలే బాధపడకు ఎందుకే నువ్వు నార్మల్ డెలివరీ అవుతుంది ఎలా నార్మల్ నార్మల్ నేను ఎందుకు పోతాను నార్మల్ డెలివరీ అంటే ఆపరేషన్ లేకుండా అదే ఆపరేషన్ లేకుండా పైన కష్టం ఉంటారు ఆగవ్వా ఎంతకాడి మట్టి కుప్ప రారాలే నా సింగిల్ పాపకారి పిండవమ్మ పాపకారి పిండవమ్మ సంకల కొమ్మ పాపకారి పిండవమ్మ పాపకారి పిండవమ్మ రాకేష్ రాకేష్ ఎక్కడ లేదు రాకేష్ శివత్తడికి అంతే తిరుగుతాడు మనువాళ్ళు చేస్తారు మొగలు కంటే ఒక్కడే పని అదే 2025 కాంచెలు ఇన్నేళ్ళు ఆడోళ్ళు అన్నారు ఇక మొగలు కంచేది కొన్ని ఊరికి ఆడోళ్ళ కదన్నా ఈ కట్ట మొగళ్ళకి పెడితే నా దేవుడు వాడి ముచ్చగా ఉంటాయా ఉండిలా పాపకారి పిండవమ్మ పాపకారి పిండవమ్మ పక్కల కొమ్మ పాపకారి పిండవమ్మ పాపకారి పిండవమ్మ
డాక్టర్ రాకేష్ ఏందో బోరి వచ్చిండు ఏడవన్నాడు కూర్చోడు పోరాడు మడుగులో మరి ఏడబోరుతాడు అలా మత్తు డాక్టర్ తీసుకొచ్చి దగ్గర అన్ని ఉన్నాయా మరి బాబా ఆయన దగ్గర అన్ని ఉన్నాయి ఏమున్నాయి 2 గుడ్లు యొక్క గుడ్లు రెండు పూలు గుడ్లు ఒక సిరంజి అనాలి 2 గుడ్లు అంటాను 2 గుడ్లు చూ అరే నచ్చి ఒక నాన్న గుడ్లు బాబా దాన్ని మళ్ళా మళ్ళా ఏర్పాటు కట్టినట్టు నచ్చింది కన్న తల్లి కల్పన చక్కదనాల కొడుకు ఉడుతున్నాడు ఏడుగుర పరంగి దోషులు కలతోడు చూసి పిల్లగాడు ఎంత ముత్తుకున్నాడు మరి తల్లిమైన బాబాలే పిల్లమైన బాబాలని చెప్పి జాలారి బండల్లో కొల్లుగుంటల్లవి కొల్లుగుంటల్ల పిల్లగానికి స్థానాలు వస్తామని ఏడుగుర పరంగి దోషులు కొల్లుగుంటల్లవి అగో పిల్లగానికి స్థానాలు వస్తున్నారు చాలారి బండలోన చాలారి బండలోన నీలారి చాలారి బండలోన నీలారి చాలారి బండలోన తల్లిల్లు 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 ఏకపేదనా తల్లిల్లు తల్లిల్లు ఏకవల్ల ఎదనా కన్న తల్లి కన్న తల్లి
కన్న తల్లి పెరిగినా ఏడుగుల దోషులు అన్న తల్లి పేరు ఏదో వచ్చిండు అమ్మా నిమ్మవాది నీ కొరకు పుట్టిండు నా కొడుకు ఎంత ముద్దు నీ కొరకు మంచిగుండు రావా నా కొడుకు మంచిగా భద్రుడు నీ కొరకు కొడుకు కాదు నన్నకుండా నచ్చిదాన కొడుకు కొడుకు కాదు కొడుకు కొడుకు తుమ్మకో చెప్తాను ఇదే చో ఇదే నువ్వు ముందుగా మాటలు పెడితే నా కొడుకు కూడా కట్టేస్తాయి మాటలు చో 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 పుల్ల పొలగాడు సాధ్యపడ పుల్లగాడ దేవనతే పొలగాడు బాగా నా కొడుకు పొలగాడంటావానే ఏమనాలి ఓ నీ కొడుకు పుట్టిండవా బాగా చేతాయ బాగా చో 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 అందులోనా నా ఎండి కొండలో నా పైడి కొండలో నా పవన్ కళ్యాణ్ దాసి నా కొడుకు ఏడుస్తాడు నాకు పాలు వాడలేదు ఇంకా నువ్వే కొన్ని పాలు ఏందవా గీ వయసులో నన్ను పాలు ఇవ్వమంటారు నా పాలు పాడు నాకు ఎక్కడి పాలు నీ తాడు ఇదే చూసుకుంటుంటా నావు అప్పటికి రారా నీ పాలు పాలు కట్టు పప్పులు నా పాలు బాగా తాగి పెట్టు కానీ నా పాలు పాడుగా ఇక్కడ ఓదల్లో హోటల్లో పోసొచ్చు హోటల్ పోస్తున్నా ఏ పాలు అయ్యో మండకూర హోటల్లో పోసే పాలన్నాయే పొద్దుగాల ఓదల్లా ఆవు పాల బర్రె నా పాలు నీ పాలు పాడు వాడు నువ్వు బర్రె కాకపోతే ఆవు ఏ పాడిస్తాను వాళ్ళు కొట్టక ముందు రోజు 25 లీటర్లు అయింది కానీ ఇప్పుడు 12 లీటర్లకి వచ్చింది 25 లీటర్లు అని పాలు ఎవరు పెడతారే దాని పాలు మిల్లు లేదురా దానికి మిషన్ పెట్టి షిఫ్ట్ ఆవు కాకపోతే 10 లీటర్లు ఇచ్చడానికి బర్రె కాకపోతే నువ్వు 10 లీటర్లు ఎత్తిచ్చావు అంతే ఇస్తామని ఏం తింటారు మరి పచ్చిగడ్డి పచ్చిగడ్డి పండి తిండి పచ్చికాలు గందికే బిడ్డ ఎగిరి వెళ్ళే తాళలో పెత్తాడున్నట్టులో బిడ్డ తాడి చెట్టు జీడి కట్టగలి మునుపు మూట బాయిలకి వేసేది అడ్డవాకు ఎద్దవాల్సి అడ్డవాకున్నట్టున్నది లంచే 20 తక్కువ నీ లెక్కున్నా కాంట్లో పెట్టుకున్నా అని 7 దాసల దగ్గరికి నేను కొడుకున్న చేతులు పెట్టండి కొడుక ఎంత ముద్దుకున్నావురా కన్న తల్లి ప్రేమలు కలవైన ప్రేమలు కలవ ప్రేమలన్నీ కష్టాల పాలంటారే అమ్మారి కొడుకులు ఎత్తుకొని ఆ తల్లి నైనా సంబరపడుతుంది సంతోషపడుతుంది గండి వేల చెరువు నిండినంత రీతి ఆ తల్లి కడుపు ప్రాయం మండంగా సంబరపడుతున్నది ఆ తల్లి నా కొడుకు ఎంత ముద్దు ఉన్నాడు ఏ ఉరాయిలు ఉన్నాడు 66 వస్తేగలు 33 చంద్రరేగలు పంచభారణ నా కొడుకు మించు తేజస్సుతోనే ఉన్నాడు అందుకే అంటారు వాళ్ళ అక్కల ఆలకించేది దాతల రన్నల తమ్ముళ్ళ రాదుకునే బాంధవ కదవినే పెద్దల పంచ పౌడపు దిగ బంగారు ఛాయ అంటారు కడగల్ల ముఖం కరిగిన శృంగారమే ఉంటాడ కడగకున్నా కానీ శృంగారమే ఉంటుందట కడగల్ల ముఖం కడగకున్న శృంగారం అంటే కరకర పొద్దు పొడవంగా ఎవరైతే పుడతారో వాళ్ళ ముఖం నిండు తేజస్సుతో 66 కళతో ఉట్టి పడుతుంది నవ్వినా నవ్వకుండా నవ్వగల్ల ముఖం నవ్వినట్టే ఉంటే తిన్నా తినకుండా వాళ్ళ ముఖం తేజస్తో తిన్నట్టే కనబడతారు కానీ పొటాన పొద్దు కంగలో అర్ధరాత్రిలో కరెంటు వేగంగా ఉట్టి వాళ్ళ ముఖాలు అన్నుర్రా ఎప్పుడు చూడు మబ్బే ఉంటాయి